హాయ్ హలో అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ దాసరి తెలుగు బ్లాగ్. సో ఫ్రెండ్స్, మరి ఈరోజు వీడియోలో యూజీసీ నెట్లో 2024లో జరిగినటువంటి తెలుగు పేపర్లో మరి ఎన్ని మార్కులు రావాలి అనే విషయాన్ని చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. సో చాలామంది అడుగుతున్నారు కట్ ఆఫ్ ఎంత అని, కొంతమంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఓకేనా, కొంతమంది అంటే ఆల్రెడీ కీ పేపర్, ప్రొవిజనల్ కీ పేపర్ వచ్చింది, క్వశ్చన్ ఛాలెంజ్ చేశారు. మరి తప్పులు ఎన్ని వచ్చినాయి ఏం కథ అనేది నాకు తెలిసి అయితే తప్పులు ఏమీ రాలేదని నేను అనుకుంటున్నా. క్వశ్చన్ పేపర్ చూశాను, రాలేదు. మ్యాక్సిమం అయితే కరెక్టే క్వశ్చన్లు ఉన్నాయి, అన్నీ కూడా కరెక్టే ఇచ్చాను. ఒక్కటిగా పద్యం ఉంది కదా, మరి ఆ పద్యం ఒకటి కొంచెం అది కరెక్టు మంచన అన్నది లేకపోతే పోతన అన్నది క్వశ్చన్ ఎగ్జాంపుల్ పద్యం అయితే మాత్రం అది పోతన పద్యం. మొట్టమొదటిసారిగా రాసిన పద్యం మాత్రము మంచన రాసిన పద్యాన్ని అయితే కొన్ని మార్పులు చేసి దాన్ని మళ్ళీ పోతన రచించడం జరిగింది. కానీ అయితే అక్కడ మార్పు చేసినటువంటి పద్యాన్ని ఇచ్చింది గానీ, మనకు అంతకు ముందున్నటువంటి పద్యాన్ని ఇవ్వలే. అంటే మంచన రాసిన పద్యాన్ని అక్కడ మనకి ఇయ్యలేదు. పోతన రాసిన పద్యాన్నిచ్చి, మంచనను అక్కడ ఇవ్వడం జరిగింది. కాబట్టి అక్కడ మరి ఒకవేళ మార్కు కలుస్తుందా లేదా అనేది మరి వాళ్ళ ఇష్టం. ఎవరైనా ఛాలెంజ్ చేశారో లేదో, ఛాలెంజ్ చేస్తే కామెంట్ చేయండి తప్పకుండా. సో అక్కడైతే మార్క్ అయితే కలవాల్సింది. సో మిగతాయి అయితే కామన్‌గానే ఉన్నాయి. నో ప్రాబ్లమ్. సో మరి ఇక్కడ చూసుకుందాం. మరి ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఏ కట్ ఆఫ్ మార్క్స్ అయినా సరే ఇప్పుడు జరిగినటువంటి ఎగ్జామ్ మీద ఆధారంగానే ఉంటాయి. కానీ లాస్ట్ ఇంతకుముందు జరిగిన వాటితో ఎట్లాంటి సంబంధం ఉండదు. కానీ మన ఆలోచన విధంగా, మన ఆలోచన పరంగా, మన సాటిస్ఫాక్షన్ కోసం అయితే ఒకసారి చూసుకోవాలంటే ఎంత ఉండొచ్చు, పెరగొచ్చునా, తగ్గొచ్చునా, ఏమవచ్చు, లాస్ట్ టైం ఎట్లా ఉంది అని ఒక ఆలోచన విధానంతోనే ఇక్కడ చెప్పే ప్రయత్నం చేస్తాను. గుర్తుపెట్టుకోండి. కానీ దీనికోసం నేను 2 పేపర్లు తీసుకున్నాను. ఒకటి యూజీసీ నెట్ జూన్ 2023, అలాగే యూజీసీ నెట్ డిసెంబర్ 2023. మనకు 2 సెషన్లు ఉంటాయి ప్రయాణం. సో ఇక్కడ చూసుకుంటే కనుక, సో నా లెక్క ప్రకారం అయితే మిత్రులారా గుర్తుపెట్టుకోండి, ఎలా ఇస్తారు అసలు ఈ మార్క్స్ అనేది ఎట్లా ఇస్తారని చూసుకుంటే కనుక, ఈ సంవత్సరము మనం రాసినటువంటి సెషన్లో ఎంతమంది ఎగ్జామ్ రాయడం జరిగింది, ఎంతమంది అప్లై చేశారు, ఎంతమంది ఎగ్జామ్ రాయడం జరిగింది, ఎంతమంది క్వాలిఫై అయ్యారు అనే దాని మీదే తీయడం జరుగుతుంది ప్రతి కేటగిరీ వైజ్గా. ఓకే, ఇంకా దానికి ఇంకా ప్రాసెస్ ఉంటే 6% అట్లా తీయడం జరుగుతుంది. సో ఆ విధంగా చూసుకుంటే కనుక మరి ఇక్కడ యూజీసీ నెట్ అండ్ జేఆర్ఎఫ్ 2 ఉంటాయి. అంటే అసిస్టెంట్ ప్రొఫెసర్ అండ్ జేఆర్ఎఫ్ 2 ఉంటాయి. ఈ రెండింటికి కలిపి సపరేటు తీయడం జరుగుతుంది. కొంతమందికి యూజీసీ నెట్ కొంతమందికి ఎక్కువ ఇస్తారు, జేఆర్ఎఫ్ తక్కువ మందికి ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ చూసుకుంటే కనుక, ఇక్కడ చూడండి, నేను 2 పేపర్లు చూసుకున్నా కేటగిరీ వైజ్గా. అయితే మనకు మీరు ఇక్కడ కన్ఫ్యూజ్ కావచ్చు, సార్ సెట్ ఎగ్జామ్లో ప్రతి కేటగిరీకి ఒక పర్సెంటేజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, మన అది లోకల్ స్టేట్లలో ఏంటంటే ప్రతి కేటగిరీకి కొంత కట్ ఆఫ్ తగ్గిస్తూ వస్తూ ఉంటాడు. జనరల్ నుంచి లాస్ట్ పీహెచ్ వరకు ఏంటంటే కట్ ఆఫ్ అనేది తగ్గించుకుంటూ వస్తూ ఉంటారు ప్రతి కేటగిరీలో. కానీ ఇక్కడ ఏంటంటే ఓబీసీకి కలిపి మొత్తం ఒకటే కట్ ఆఫ్ ఇవ్వడం జరుగుతుంది. జనరల్కి ఒకటి, ఓబీసీకి ఒకటి, ఎస్సీకి ఒకటి, ఎస్టీకి ఒకటి అట్లా ఇవ్వడం జరుగుతుంది. కానీ సెట్లు ఏం చేస్తారంటే ఓబీసీలలో కూడా ప్రతి ఒక్క కేటగిరీకి రిజర్వేషన్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ మాత్రం అట్లా ఉండదు, కన్ఫ్యూజ్ కావద్దు. సో ఇక్కడ చూసుకుంటే 2024 పేపర్ చూస్తే అసలు పేపర్ ఎట్లా వచ్చింది, 2024లో అసలు పేపర్ వచ్చి ఎలా వచ్చింది తెలుగు పేపర్ అని చూసుకున్నప్పుడు కనుక, రద్దయిన పేపర్ కంటే కొంచెం ఈజీనే అని చెప్పొచ్చు. రద్దయిన పేపర్ కంటే కొంచెం ఈజీనే అని చెప్పొచ్చు. కానీ ఇందులో క్వశ్చన్లు చాలా లోతుగా వెళ్ళి అడగడం జరిగింది. అంటే మన దగ్గర ఉన్నటువంటి బుక్స్ల నుంచి మ్యాక్సిమం 50-60% వచ్చినాయి. కానీ మిగతా ఇంకొక 40%, 50% ఏమైందంటే మరి చాలా కొత్త క్వశ్చన్లు అడగడం జరిగింది. గుర్తుపెట్టుకోండి. అంటే నేనేమనుకుంటున్నా అంటే, మరి మన దగ్గర ఉన్నటువంటి బుక్స్లో సరళి అనేది మించిపోయాడు. ఓకేనా, కాబట్టి మిత్రులారా గుర్తుపెట్టుకోండి. ఇంకా అది ఆ పాత బుక్లను మార్చాల్సిన అవసరం అయితే వచ్చిందనే విషయం గుర్తుపెట్టుకోండి. తప్పకుండా దాన్ని అయితే మార్చాలి. నెక్స్ట్ సిలబస్ అనేది అయితే మారలేదు. 2018 నుంచి ఒకటే సిలబస్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. అయితే ఆ సిలబస్ ప్రకారము ఉన్నటువంటి పాత బుక్స్ ఉన్నాయి, కొంత మ్యాటర్ కవర్ చేస్తున్నాయి. కానీ ఇంకా చాలా వరకు మ్యాటర్ అయితే ఇంతకుముందు పేపర్ కూడా క్వశ్చన్లు కూడా కొంచెం కొంచెం బేసిక్గానే అడిగేది. కానీ ఇప్పుడు చూస్తే కనుక మొన్న రద్దయినటువంటి పేపరు, ఈ పేపర్ చూసుకుంటే కనుక ప్రశ్నలు అడిగే విధానం, ఆ సరళి అనేది మారింది. చాలా హార్డ్గా ఇస్తున్నారు. కాబట్టి మిత్రులారా గుర్తుపెట్టుకుని దానికి తగ్గట్టుగానే చదవాల్సిన అవసరం అయితే ఉంది. సో బేసిక్గా అయితే చూసుకుందాం ఒకసారి. ఈ క్వశ్చన్ పేపర్ చూడండి. ఇక్కడ చూడండి, ఫస్ట్ 2023 జూన్లో చూడండి. జనరల్ వచ్చేసి మరి అసిస్టెంట్ ప్రొఫెసర్ 158 ఇచ్చిండు, జేఆర్ఎఫ్ వచ్చేసి 172 ఇచ్చిండు. అలాగే బీసీఏ మొత్తం ఓబీసీ కల్పించిందంటే మరి అసిస్టెంట్ ప్రొఫెసర్ వచ్చేసి 146 ఇచ్చిండు, మరి జేఆర్ఎఫ్ వచ్చేసి 164 మార్కులు ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మళ్ళీ 2024 డిసెంబర్లో చూడండి, జనరల్ వచ్చేసి 154 ఇచ్చిండు,
అసిస్టెంట్ ప్రొఫెసర్కి. అలాగే జేఆర్ఎఫ్ వచ్చేసి మరి 170 మార్కులు ఇచ్చిండు. అంటే ఒక 2 మార్కులు అనేవి తగ్గడం జరిగింది. అలాగే అసిస్టెంట్ ప్రొఫెసర్ వచ్చేసి ఓబీసీకి 142 ఇస్తే మరి జేఆర్ఎఫ్ వచ్చేసి 164 ఇచ్చడం జరిగింది. ఇప్పుడు డిసెంబర్లో 2023 డిసెంబర్లో. ఇక్కడ మళ్ళీ అలాగే ఎస్సీకి చూడండి, ఎస్సీకి 2023 జూన్లో 136 ఇచ్చిండు. అలాగే ఈడబ్ల్యూఎస్కి 146 ఇచ్చిండు. అదే డిసెంబర్లో చూడండి, ఎస్సీకి 136, ఎస్టీకి 134, ఈడబ్ల్యూఎస్కి 146 ఇచ్చిండు. మరి జేఆర్ఎఫ్ చూసుకుంటే చూడండి ఒకసారి, జూన్లో 2023లో 162 ఎస్సీకి, అలాగే 152 ఎస్టీకి, మరి 166 ఈడబ్ల్యూఎస్కి ఇవ్వడం జరిగింది. అదే 2023 డిసెంబర్లో చూడండి, మళ్ళీ 154 ఎస్సీకి జేఆర్ఎఫ్, అలాగే సేమ్ 154 మళ్ళీ ఎస్టీకి కూడా జేఆర్ఎఫ్. అయితే 150 మార్కులు మరి ఈడబ్ల్యూఎస్కి ఇవ్వడం జరిగింది. సో గుర్తుపెట్టుకోండి, ఈడబ్ల్యూఎస్లో చాలా తక్కువ మంది ఉంటారు. ఓకేనా, ఈడబ్ల్యూఎస్లో చాలా తక్కువ మంది ఉంటారు. ఎస్సీలో కూడా మళ్ళీ కాంపిటీషన్ బాగానే ఉంది, ఓబీసీలో కూడా కాంపిటీషన్ బాగానే ఉంటుంది, జనరల్ కూడా బాగానే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఈ విధంగా మనం చూసుకుంటే కనుక ఒక 2-3 మార్కులు అయితే తగ్గినాయి ఇక్కడ డిసెంబర్ 2023కి వచ్చేసరికి. సో ఈసారి కూడా అంటే ఈ మార్కులు కూడా కాకుండా తగ్గే అవకాశం అయితే ఉంది అని నేను అనుకుంటున్నా. ఓకేనా, ఎందుకంటే కొంతమంది ఈ ఎగ్జామ్స్ వర్షాల వల్ల కొంతమంది తక్కువ మంది రాసినట్టు నేను అనుకుంటున్నా. ఎందుకంటే కొంతమంది ఎక్కువ మంది అటెండ్ కాలేకపోయారు కాబట్టి క్వశ్చన్ పేపర్ హార్డ్ ఉంది. అగనా క్వశ్చన్ పేపర్ కూడా హార్డ్ ఉంది, కొంచెం తగ్గే అవకాశం ఉండొచ్చు. సరే ఏది ఏమైనా కూడా కనీసం ఒక 144 మార్కులు, 144 నుంచి లేదంటే 142 వేసుకుందాం. ఒక 142 అంటే నేను కేటగిరీ వైజ్గా చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఎస్సీ ఎస్టీలో కనుక చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 142, 144 నుంచి పైకి వచ్చిన వాళ్ళు అయితే, ఓకేనా, 142, 144 నుంచి పైకి వచ్చిన వాళ్ళు బిలో 150 లోపు వస్తే కనుక మీరు తప్పకుండా యూజీసీ నెట్ వచ్చే అవకాశం ఉంది. సరే మరి 142 వద్దు, ఒక 144 వేసుకుందాం. ఓకేనా, 144 నుంచి బిలో 150 లోపు మీకు వస్తే, 150 లోపు కనుక మీరు మార్క్స్ వస్తే కనుక మీరు నెట్ క్వాలిఫై అవుతారని అనుకోండి. ఓకేనా, నెట్ క్వాలిఫై అవుతారైతే అని అనుకోండి. ఇక మరి మిగతా మళ్ళీ ఓబీసీ చూసుకుంటే కనుక ఇది కూడా అంతే, ఒక 148 నుంచి 152 మధ్యలో ఉండొచ్చు యూజీసీ నెట్ అయితే, అసిస్టెంట్ ప్రొఫెసర్ అయితే. ఓకేనా, మళ్ళీ ఇక్కడ జనరల్ కూడా మరి సేమ్ ఇక్కడ ఉన్నట్టు విధంగానే మ్యాక్సిమం 154 నుంచి 158 లోపు మరి అసిస్టెంట్ ప్రొఫెసర్ అయితే ఉండొచ్చు. ఓకేనా, 154 నుంచి 158 లోపు అయితే అసిస్టెంట్ ప్రొఫెసర్ జనరల్కు ఉండొచ్చు. సో ఇక మనం జేఆర్ఎఫ్కి వద్దాం. మళ్ళీ జేఆర్ఎఫ్కి వస్తే కనుక ఒక ఎంతసేపు ఏమని చెప్పినాం మనము, ఒక 150 బిలో అసిస్టెంట్ ప్రొఫెసర్ అని చెప్పినాం కదా. కాబట్టి ఇప్పుడు 150 ఎబో, ఓకేనా, ఒక 150 ఎబో అంటే 152 నుంచి 156 వరకు. ఓకేనా, 152 నుంచి 156 వరకు ఎస్సీకి ఎస్టీకి జేఆర్ఎఫ్ అయితే ఉండొచ్చు. సో ఇక్కడ మళ్ళీ 156 నుంచి 160 లోపు, 162 లోపు, 156 నుంచి 162 లోపు మరి ఓబీసీకి ఉండే అవకాశం అయితే ఉంది. ఓకేనా, ఓబీసీకి జేఆర్ఎఫ్ ఉండే అవకాశం ఉంది. అలాగే మరి జనరల్ చూసుకుంటే కనుక 162 నుంచి 168 లోపు, ఇక పైకి ఎంత వచ్చినా సరే, ఓకేనా, 162 అట్లా అర్థం, 162 నుంచి 168 లోపల 170 దాకా మరి జనరల్కి అయితే జేఆర్ఎఫ్ కట్ అయ్యే అవకాశం అయితే ఉంది. సో మీరు ఎవరైనా గుర్తుపెట్టుకొని మిత్రులారా, మినిమం ఎస్సీ ఎస్టీలు అయితే 160 మీకు దాటుంటే కనుక మీరు బోయఫికర్, ఓకేనా, హ్యాపీగా ఉండొచ్చు, మీకు జేఆర్ఎఫ్ వచ్చే అవకాశం ఉంది. అంటే అందరికి కాదు, అందరూ కొంత పర్సెంటేజ్ తీయడం అయితే అవుతుంది. మామూలుగా తక్కువనే ఉంటారు అంత వచ్చిన వాళ్ళు మెయిన్గా. ఓకేనా, 160 కనుక ఎస్సీ ఎస్టీ వాళ్ళకి దాటితే కనుక మీకు కొంతమందికి జేఆర్ఎఫ్ వచ్చిన వాళ్ళు మీరు ఫిక్స్ అయిపోండి, వచ్చే అవకాశం ఉంది. అలాగే ఓబీసీ వాళ్ళు కనుక తప్పకుండా మీరు 164 దాటినాయి అనుకుంటే కనుక మీరు కూడా జేఆర్ఎఫ్ వచ్చిందని అనుకోండి. కొంతమంది ఎవరైతే కొంతమంది క్వాలిఫై అయ్యారో. అలాగే జనరల్ కూడా మరి మీకు 170 లోపు ఉంటే కనుక మీరు కూడా తప్పకుండా ఫిక్స్ అయిపోండి, మీకు కూడా జేఆర్ఎఫ్ వచ్చినట్టే, అసిస్టెంట్ ప్రొఫెసర్ వచ్చినట్టే అనే విషయాన్ని మీరు గమనించాలి. సో మనం మెయిన్గా చెప్పుకోవడానికి ఒకటే, ఇక్కడ 3 అవకాశాలు ఉంటాయి. ఎవరంటే ఎంతమంది రాశారు, ఎంతమంది అటెండ్ అయ్యారు, అది ఎంతమంది రాశారు, ఎంతమంది అటెండ్ అయ్యారు, ఎంతమంది క్వాలిఫై అయ్యారు అనే విషయం మీదనే దీన్ని తీయడం, జేఆర్ఎఫ్ ఇవ్వడం జరుగుతుంది, అసిస్టెంట్ ప్రొఫెసర్ అయినా ఇవ్వడం జరుగుతుంది. సరే ఏదేమైనా మీకైతే గుర్తుపెట్టుకోండి, ఒక నెంబర్ జనరల్ కట్ ఆఫ్ మనమే తీసుకుందాం. కనీసం 50% అండి, కనీసం మీకు 50% వస్తే కనుక తప్పకుండా మీరు 50% ఎంత 150 మార్కులు, 150 మార్కులు ఎవరైతే దాటుతాయో వాళ్ళు గుర్తుపెట్టుకొని మీరు తప్పకుండా మీకు
అసిస్టెంట్ ప్రొఫెసర్ వచ్చే అవకాశం ఉంది. 160 దాటితే కనుక మీకు జేఆర్ఎఫ్ వచ్చే అవకాశం ఉంది. ఈ 2 మాత్రం బేసిక్ పాయింట్లు. ఓకేనా? 150, 160 ఈ 2 కనుక మీకు దాటితే కనుక మీరు నిశ్చింతగా ఉండండి. ఓకేనా? 150, 160 దాటితే కనుక మీరు నిశ్చింతగా ఉండండి. ఆల్ కేటగిరీస్ మీకు ఎవరైతే దాటాలో తక్కువ మందే ఉండొచ్చు. బట్ ఇక్కడ జేఆర్ఎఫ్ అనేది చాలా తక్కువ మందికి ఇస్తారు. యూజీసీ నెట్ అనేది అసిస్టెంట్ ప్రొఫెసర్ అని కొంత ఎక్కువగా ఇవ్వడం జరుగుతుందనే విషయాన్ని మీరు గమనించాలి. ఈ నెంబర్లన్నీ కూడా అప్పుడే పనిచేస్తాయి. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. ఆ సంవత్సరం అప్పుడే పనిచేస్తాయి. సో నేను ఒకటే జనరల్గా చెప్పేది ఏంటంటే కనుక ఇప్పుడు ఎవరైతే వచ్చిన వాళ్ళు పిహెచ్డి కోసం ఎదురు చూడకుండా మిగతా జాబ్ కోసం చూడండి. అలాగే ఎవరైతే క్వాలిఫై కాలేదో మీరందరూ మళ్ళీ అప్కమింగ్ నోటిఫికేషన్కి వెయిట్ చేస్తూ ఉండండి. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. కానీ అది కూడా సరైనటువంటి బుక్స్తో, సరైనటువంటి మ్యాటర్తో, సరైనటువంటి యూట్యూబ్ ఛానల్స్తో. ఓకేనా? యూట్యూబ్ చూడొద్దని అనట్లేదు, చూడండి. కానీ తక్కువ టైంలో చూడండి. ఎక్కువగా బుక్స్ చదివే ప్రయత్నం చేయండి. సో ఇది నేను చెప్పదలుచుకున్న మిత్రులారా, మీకు అర్థమైంది అనుకుంటున్న మ్యాటర్. ఏమన్నా మధ్యలో మిస్ అయితే కనుక తప్పకుండా కామెంట్ చేయండి. నేను డౌట్ క్లియర్ చేసే ప్రయత్నం చేస్తాను. సో మెయిన్గా చెప్తున్నా, మళ్ళీ అప్కమింగ్ వచ్చే నోటిఫికేషన్ కోసం ఎవరైతే కొత్తగా యూజీసీ నెట్, తెలంగాణ సెట్టు, ఏపీ సెట్టు ప్రిపేర్ అవుతున్నారో మన ఛానల్ని ఒకసారి ప్రిఫర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళైతే ఒకసారి చూడండి, ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి. మన వీడియోలన్నీ ఓల్డ్ వీడియోస్ అన్ని చూడండి. చాలా చక్కగా యూజీసీ నెట్టు, తెలంగాణ సెట్టు, ఏపీ సెట్టు, అలాగే పిహెచ్డికి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్లు అన్నీ, పీజీ సెట్ క్వశ్చన్ పేపర్లు అన్నీ కూడా అనాలిసిస్ చేసిన ఆ అనాలిసిస్ మీకు బాగా ఉపయోగపడుతుంది. క్వశ్చన్లు ఏ విధంగా వస్తున్నాయి అనే విషయం మీకు తెలుస్తుంది. యూజీసీ నెట్ మీద, తెలంగాణ సెట్ మీద, ఏపీ సెట్ మీద మీకు పూర్తి క్లారిటీ వస్తుంది. క్వశ్చన్ల మీద పూర్తి క్లారిటీ వస్తుంది. కాబట్టి మిత్రులారా, మన ఛానల్ని ప్రిఫర్ చేయండి, రిఫర్ చేయండి. ఓకేనా? తప్పకుండా మరి అప్కమింగ్ ఎవరైతే ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. సో మరి వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను, మీకు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. కాబట్టి నిశ్చింతగా ఉండండి. ఈ మంత్ ఎండ్లో తప్పకుండా రిజల్ట్ వచ్చే అవకాశం అయితే ఉంది. కాబట్టి మరి అందరూ కూడా ఆల్ ద బెస్ట్. ఒకటే నేను చెప్పేది, ఎవరైతే క్వాలిఫై అయ్యారో, జేఆర్ఎఫ్ వచ్చింది అనుకున్నారో వాళ్ళందరూ పిహెచ్డి ఎవరంటే ఇప్పటి నుంచే ప్రయత్నం చేసుకోండి. ఎవరైనా తెలిసిన వాళ్ళు, ప్రొఫెసర్లు వీళ్ళు ఉంటే ప్రయత్నం చేయండి. లేదంటే కనుక ఇంకేదైనా జాబ్కు ప్రిపేర్ అవ్వండి. లేదు అసలే క్వాలిఫై కాని వాళ్ళు అయితే మరి అప్కమింగ్ నోటిఫికేషన్ కోసం ప్రిపేర్ అవ్వండి. ఒక మంచి లైఫ్ అయితే ఉంటుంది అని చెప్పొచ్చు. ఓకేనా? ఇది మరి మ్యాటర్స్. సో అలాగే మనకు 2 వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి. ఎవరైనా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కాకపోతే జాయిన్ అవ్వండి. శ్రీనివాస్ దాసరి తెలుగు వ్లాగ్స్ అని V1, V2 అని 2 ఛానల్స్ ఉంటాయి. డిస్క్రిప్షన్లో వీలైతే లింక్ ఇస్తాను. తప్పకుండా దాని ద్వారా జాయిన్ అవ్వండి. చాలా మంచి డిస్కషన్ జరుగుతుంది. చాలా మంచి డిస్కషన్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏ క్వశ్చన్ మీకు ఏ డౌట్ ఉన్నా అందులో క్లారిఫై అవుతుంది. మీరు ఎవరిని మీద డౌట్ పడాల్సిన అవసరం ఇబ్బంది మీకు చాలా ఈజీ వేలో హ్యాపీగా మీకు ఇన్ఫర్మేషన్ లభిస్తుంది. వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. సో మన ఛానల్ని ఇప్పటివరకు లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. ఇప్పటివరకు లైక్ చేయకపోతే వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.